చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాదు ప్రపంచానికే కీలకమని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దౌత్య సైనిక స్థాయిలో సానుకూల నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యూయార్క్ చెందిన ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని, దౌత్యపరంగా శాస్త్రీయంగా సైనిక పరంగా ఎదుగుతోన్న తీరు భారత్ ను ఓ వర్ధమాన సూపర్ పవర్ గా నిలబెడుతోందని అన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు, క్వాడ్, రామ మందిరం తదితర అంశాల గురించి మోదీ స్పష్టతనిచ్చారు. చైనాతో సంబంధాలు భారత్ కు చాలా ముఖ్యమని చెప్పారు. సరిహద్దుల్లో దీర్ఘకాలంగా నెలకొన్న పరిస్థితి వేగంగా పరిష్కారం కావాలని భారత్ కోరుకుంటోందన్నారు. అదే జరిగితే మా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోతుందన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని అన్నారు. తమకు వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడిందంటూ చైనా చేసిన వ్యాఖ్యల సందర్భంలో మోదీ ఇలా పేర్కొనడం విశేషం. రామ మందిర ప్రారంభం గురించి మాట్లాడుతూ రాముడు తన జన్మభూమి అయిన అయోధ్యకు తిరిగి రావడం దేశ ఐక్యతకు సంబంధించిన ఒక చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్పారు. ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా రెండో విడత పదవీకాలం ముగిసేలోపు సహజంగా మద్దతు కోల్పోతుందని, ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోందని తెలిపారు. అయితే భారత్ ఇందుకు మినహాయింపన్నారు. మా ప్రభుత్వానికి మద్దతు ఇంకా పెరుగుతోందంటూ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని బంగ్లాదేశ్, నేపాల్లకు స్నేహహస్తాన్ని అందిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు ప్రత్యేకమైన కృషి చేస్తున్నట్లుగా ప్రధాని స్పష్టం చేశారు. భారత్ లో జరిగే ఎన్నికల ప్రచారాలను వీక్షించేందుకు రమ్మని బీజేపీ నుంచి వారికి ఆహ్వానం అందింది. అందుకు వారు సమ్మతించారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో జరిగే ప్రచారాలను వీక్షించేందుకు ఆ దేశాల నుంచి ప్రధాన పార్టీలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమరంలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ ప్రపంచ దేశాల సంబంధాలపై ప్రత్యేక దృష్టి పెడుతుండడం విశేషం.